వేడుకలకు వస్తువులను కానుకలుగా ఇచ్చేవారు. రాను రాను అది కాస్త డబ్బును కానుకగా ఇవ్వడం అనే కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఈ క్యాష్ని గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ₹1ని యాడ్ చేసి ఇస్తుంటారు. ఎందుకో తెలుసా? కొందరైతే శుభకార్యాలు కాకపోయినా తమకు రావాల్సిన డబ్బులను కూడా ఇదే తరహాలో ₹1 కలిపి మరీ తీసుకుంటారు. ఇంతకీ అసలు ఇలా డబ్బుకు ₹1ని కలిపి ఎందుకు ఇస్తారో తెలుసా? అదేంటో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అయితే మీరు ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఎందుకు ఆ ఆచరణ అమలులోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, రౌండ్ ఫిగర్తో కాకుండా ₹51, ₹101 అలా డబ్బుని ఇస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు. కాబట్టి డబ్బు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మధ్య సంబంధాలు కూడా విభజించలేని విధంగా బలంగా ఉంటాయని నమ్ముతారు. 0 వచ్చేలా డబ్బును రౌండ్ ఫిగర్తో ఇస్తే అంటే 50, 100, 500 ఈ మొత్తాల్లో అంకెల చివరన సున్నాలు ఉంటాయి. కాబట్టి ఈ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట. వారు డబ్బుని రౌండ్ ఫిగర్ రూపంలో ఇవ్వడం వల్ల తీసుకున్న వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగానే కాకుండా వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయట. రెండవది, కొందరైతే అలా డబ్బు ఇవ్వడం వల్ల పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే మన పెద్దలు రౌండ్ ఫిగర్లో 0 వచ్చేలా డబ్బును బహుమతిగా ఇవ్వకూడదని చెబుతారు. అంతేకాదు, గుళ్లకు వెళ్ళినప్పుడు కూడా, దేవుడికి కానుకలు సమర్పించేటప్పుడు కూడా ఇలా ₹1 జోడించి ఇవ్వడం ఒక ఆచారంగా వస్తుంది. ఇలా చేస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్మకం. మూడవది, తమిళనాడు సాంప్రదాయంలో అయితే ఇది ఒక కొసరుగా చెప్పుకుంటారు. కొంతమంది ఇలా క్యాష్ను గిఫ్ట్గా వేరొకరికి ఇచ్చినప్పుడు వారి వద్ద నుండి లక్ష్మీదేవి అవతలి వారి వద్దకు వెళ్ళిపోకుండా అలా ఎక్స్ట్రాగా ఇచ్చిన ₹1ని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కోసం అలా జోడించి ఇస్తారని మరికొందరి నమ్మకం. అలా ఎక్స్ట్రా ₹1 ఇవ్వడం వల్ల ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి మంచి జరుగుతుందని కొందరి నమ్మకం. ఇలా టోటల్ అమౌంట్కి ₹1ని యాడ్ చేయడానికి గల మర్మమేంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.